ఇది నా ఫస్ట్ ఆర్డర్ అండి. ఎంత ఫస్ట్ ఆర్డర్ అయినా గూడా చాలా బా వచ్చింది. ఇది చూసినప్పుడల్లా నాకే కొంచెం ప్రౌడ్‌గా అనిపిస్తది. అంటే ఇంత బా చేసినా ఫస్ట్ ఆర్డర్ అయినా గూడా ఓకే. పర్లేదు అన్నట్టు అనిపిస్తది. ఫస్ట్ ఆర్డర్ ఎవరిదో గాదు. మా అక్క అండ్ మా బావది. వాళ్ళు ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక వాళ్ళే నాకు ఆర్డర్ ఇచ్చిర్రు. సపోర్ట్ జేయడానికి అని జెప్పేసి. కానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్‌కి నేను చేసిన ఫస్ట్ ఆర్డర్‌కి 90% వర్త్ వర్తే చేశాను నేను. చాలా కష్టపడి 90% వర్తే చేసిన. చాలా నచ్చింది నాకు. ఎంత బా వచ్చింది చూడండి. ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటిదనంటే, అంటే నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటిదనంటే లైట్ అనేది నేను ఇందులో ప్లేస్ చేసుకున్నా కదా! ఈ లైట్ అనేది ఇట్లా ప్లేస్ చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఎట్లా కనబడుతుందో చూడండి. లైట్ అనేది పైకి ఎక్స్‌పోజ్ అవుతుంది కదా! మళ్ళీ ప్లస్ ఇప్పుడు లైట్ అనేది ఖరాబ్ అయింది. చూడండి. లైట్స్ రావట్లేదు. లైట్ ఖరాబ్ అయింది కదా! ఇప్పుడు చూడడానికి ఈ వైర్ అనేది అగ్లీగా కనబడుతుంది. ప్లస్ లైట్ కూడా రావట్లేదు. అందుకని ఆ మిస్టేక్ మీరు చేయకండి. అందుకనే నేను చెప్తున్నాను. ఈ లైట్ ఇలా ప్లేస్ చేసుకోకండి. జస్ట్ పైన ఇట్లా కింద నుంచన్నా ప్లేస్ చేసుకోండి. కనబడకుండా ప్లేస్ చేసుకోండి. లైట్ అనేది అవాయిడ్ చేయండి. లేకపోతే జస్ట్ మనకి కింద బ్యాక్‌గ్రౌండ్ ఇది బేస్‌లో వుడెన్ బేస్ లైట్ అని దొరుకుతది. డైరెక్ట్ ఆ బేస్ లైట్ తీసుకొని చూపెడతాను. ఒక్క నిమిషం. ఇగో బేస్ లైట్ ఇట్లా ఉంటుంది. ఇది తీసుకొని మీరు డైరెక్ట్ ఈ లైట్ ఆన్ చేసుకొని ఇందులో ప్లేస్ చేసుకుంటే మంచిగా కనబడుతుంది. ఇట్లాంటి లైట్ పెట్టుకోవడం వల్ల కొంచెం అగ్లీగా కనబడుతుంది. చూసుకోండి. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఇట్లాంటి మిస్టేక్ మీరు చేయకండి. నేను చేసిన మిస్టేక్. బట్ కంప్లీట్గా ఫ్రేమ్ అనేది లుకింగ్ అనేది బాగా వచ్చింది. బట్ ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటిదని అంటే మౌల్డ్ కొంచెం ఒక సైడ్ రెజిన్ అనేది బయటకు వస్తుందని చెప్పేసి దాని కింద ఇట్లా వేరే ఒక గ్లాస్ అనేది ఇట్లా పెట్టిన. సో దానివల్ల కొంచెం ఫ్రేమ్ అనేది స్ట్రైట్గా లేదు. కొంచెం ఎత్తులు వంపులనే వచ్చింది. ఇప్పుడు మా అక్క వాళ్ళదే కాబట్టి ఓకే. బట్ కస్టమర్స్కి ఇట్లా ఎత్తులు వంపులని వస్తే పేమెంట్ కట్ చేస్తారు. అనవసరంగా ఎందుకు. చూసుకొని చేసుకోండి. అండ్ నేను నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి దీనికి డైరెక్ట్ రెజిన్ మొత్తం ఒకటేసారి పోర్ చేసుకున్నా నేను. మీరు మాత్రం అట్లా చెయ్యకండి. కింద మొత్తం గ్లిటర్ వచ్చింది కదా, అంటే మొత్తము గోల్డెన్ చమ్కీ వచ్చింది కదా, ఆ చమ్కీ మొత్తము ఫస్ట్ లేయర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అది మొత్తం క్యూర్ అయిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ అనేది వేసుకోండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో మీద చమ్కీ అనేది వచ్చింది కదా, ఈ చమ్కీ అనేది ఫోటో మీదకి మర్జ్ అవ్వదు. మళ్ళీ ఇంకొక మిస్టేక్, నేను చేసిన మిస్టేక్ ఏంటిదని అంటే ఇవన్నీ కార్నర్స్లో ఇది పర్ల్స్ అనేది కార్నర్స్లో పెట్టుకొని రెజిన్ పోర్ చేసిన వెంటనే పర్ల్స్ అనేది ఇటు వచ్చేసినాయి. మొత్తం కంప్లీట్ కార్నర్లో పెట్టినా నేను పర్ల్స్ అన్నీ. అది కూడా అది రాకూడదు, బయటికి రాకూడదు అని అనుకుంటే ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత దానికి గమ్తో స్టిక్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే కొంచెం ఫస్ట్ లేయర్ అనేది మీరు పోర్ చేసిన తర్వాత కొంచెం క్యూర్ అయ్యే స్టేట్లో ఉంటుంది కదా, కొంచెం హార్డ్ అవుతుంది కదా, హార్డ్ అయిన వెంటనే మీరు పర్ల్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటే అవి ఎటు జరగవు. రికమెండెడ్ ఏంటిది అని అంటే ఫస్ట్ లేయర్ పోర్ చేసుకున్న తర్వాత దానికి స్టిక్ చేసుకొని గమ్తోని స్టిక్ చేసుకోండి. పర్ల్స్ అనేది కంప్లీట్గా కదలకుండా ఉన్న తర్వాత, అంటే అది మొత్తం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ అనేది పోర్ చేసుకోండి. మంచిగా ఉంటుంది. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవి. మీరైతే ఇంకొకసారి ఆ మిస్టేక్స్ చెయ్యకండి. మళ్ళీ నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నేను ఇది స్టిక్కీగా ఉంటుంది కదా రెజిన్, ఇది అనేది నాకు తెలియదు కాబట్టి డైరెక్ట్ రెజిన్ అనేది నేను టచ్ చేశాను. వితౌట్ గ్లౌజెస్తో టచ్ చేశాను. ఏమైందంటే మొత్తము కంప్లీట్గా మొత్తం స్టిక్కీ అయింది. ఆ రోజు నైట్ అంతా మొత్తం స్టిక్కీగానే ఉంది. ఎంత వాష్ చేసినా కూడా, ఎంత సోప్ పెట్టినా, హ్యాండ్ వాష్ పెట్టినా, ఇంకా పెయింట్ రిమూవల్ అది లిక్విడ్ ఉంటుంది, పెయింట్ రిమూవల్ లిక్విడ్ పెట్టినా కూడా పోలేదు. మొత్తం కంప్లీట్గా రిమూవ్ అవ్వలేదు. నాకు తెలియదు కదా అసలుకి ఆ రోజు అది స్టిక్కీనెస్ పోవాలంటే ఎలా చేయాలి ఏంటిది అని చెప్పేసి నాకు ఏమీ తెలియదు. కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉండే అప్పుడు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన అది రిమూవ్ అవ్వడానికి. గ్లౌజెస్ మస్ట్ అండ్ షుడ్. గ్లౌజెస్ లేకుండా అసలు రెజిన్ ఆర్ట్ అనేది చెయ్యకండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. కన్ఫామ్గా మాస్క్ అనేది పెట్టుకోండి. మాస్క్ దొరుకుతుంది ఆన్లైన్లో. రెజిన్ ఆర్ట్కి రికమెండెడ్ మాస్క్ ఉంటుంది. అది మాత్రమే ప్లేస్ చేసుకొని పెట్టుకోండి, యూజ్ చేయండి. తర్వాత
అది స్టిక్కీ స్టిక్కీ అయింది, ఏం చేయాలో అర్థం కాలేదు కదా నాకు. మీకు అలానే అయితే ఇది ఇగో రెజిన్ క్లెన్జర్ దొరుకుతుంది. జస్ట్ ఇది కొంచెము మనకి రెజిన్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే అంటిందో స్టిక్కీగా ఉన్నదో అక్కడ మాత్రం ఈ రెజినాట్ స్ప్రే ఇది క్లెన్జర్ కొట్టుకొని క్లాత్తోని మంచిగా రబ్ చేసుకోండి. డైరెక్ట్ అది పెట్టుకొని వాష్ చేయకండి. ఫస్ట్ అది స్ప్రే చేసుకొని క్లాత్తో మంచిగా రబ్ చేస్తే అది రెజిన్ స్టిక్కీనెస్ అనేది పోతుంది. పోయిన తర్వాత అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోండి. ఒకవేళ మీకు హ్యాండ్ స్టిక్కీ అనిపిస్తే స్పూన్తోని తినండి, అస్సలకి చేయితోని ప్రిఫర్ చేయకండి, చేయితో తినకండి, ఓకేనా. చాలా డేంజర్ అవుతుంది. కొంచెం రెజిన్ ఇంటేక్ అయినా కూడా చాలా డేంజర్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ కెమికల్ లిక్విడ్. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఎన్ని మ్యాజిక్స్ చేయొచ్చో, మనము ఎంత ఇన్నోవేటివ్గా చేయొచ్చో అంతే రిస్కీ ఉంటుంది. మనమంతా ప్రికాషన్స్ తీసుకొని చేస్తే ఏం అవ్వదు, బట్ ఏం ప్రికాషన్స్ లేకుండా చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. రెజినాట్ స్టార్ట్ చేసే ముందే మీరు ఇవన్నీ చూసుకోండి. గ్లౌజెస్ మస్ట్ అండ్ షుడ్, మాస్క్ మస్ట్ అండ్ షుడ్. మీకు ఒకవేళ రెజిన్ స్టిక్కీ అంటితే మాత్రం ఇది క్లెన్జర్ తీసుకోండి, దీంతో రబ్ చేసుకోండి. సరే, మరి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా కావాలన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. బాయ్ గాయ్స్. మీ వరంగల్ పిల్లకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.